హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ అవర్ ఛానల్లో ఈరోజు మంచి రెసిపీ పన్నీర్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పన్నీరు అలాగే ఎగ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి మిక్సీ గ్రైండర్లో మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక ముక్క అల్లం ముక్క, అంటే మనం ఒక అల్లం పేస్ట్కి మనం ఒక స్పూన్ వేసుకుంటాం కదండి, అంత మందం అల్లం ముక్క, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, వీటిని కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో పన్నీర్ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. నూనె చిమ్మి పడుతుందండి, జాగ్రత్తగా మెల్లగా స్లోగా వేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి. ముక్కలన్నీ ఏమాత్రం పాడవకుండా స్లోగా మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి పన్నీర్ ముక్కలు కొంచెం విరిగిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీన్ని, ఎందుకంటే మనకి కొద్దిగా పచ్చివాసన లేకుండా ఉంటుంది, తినేటప్పుడు కొంచెం బాగుంటాయి అన్నమాట రుచిగా. ఇప్పుడు మీరు అదే కళాయిలో మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకొని దీంట్లో 1/2 స్పూను జీలకర్ర, ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయ, ఈ 4 వేసి మనం ఇలా కచ్చపచ్చగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు మీరు ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. అలాగే దీంట్లో 1/2 స్పూను పసుపు, ఈ పసుపు కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఈ ఉప్పుని కూరకు కూడా సరిపడంత దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడే ఈ 2 వేసి కలిపిన తర్వాత దీంట్లో మనం ఒక 2 టమాటాలని మిక్సీ పట్టుకొని దీంట్లోనే ఈ గ్రేవీని కూడా వేసేసుకోండి. ఈ టమాటాలు అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మనకి నూనె పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం నూనె తేలిన తర్వాత దీంట్లో 1 స్పూను కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు చూసి వేసుకోండి కారం. దీంట్లోనే అలాగే ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోండి. ఇవి కూడా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఇది కూడా మనం మూత పెట్టేసి దాదాపు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఎందుకంటే ఇది హై ఫ్లేమ్లో పెడితే కొంచెమే వాటర్ వేసాం కదండి, త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇంకొంచెం మీరు చిన్న ముక్కలు కావాలంటే ఇలా మీరు కట్ చేసి వేసుకోవచ్చండి. నేను కొంచెం పెద్ద ముక్కలుగా అయితే లుక్ బాగుంటుందని వేసాను. ఇప్పుడు మనం ఈ కూర చేసే ముందే గుడ్లని ఉడికించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా కొంచెం నూనె తేలిన తర్వాత దీంట్లోనే మళ్ళీ కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోండి. ఆల్రెడీ ముందే మనం ధనియాల పౌడర్ వేసుకున్నామండి. నేను ఇప్పుడు జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా పౌడర్ వేసాను దీంట్లో. ఇవి కూడా కొంచెం మనకి ఉడకాలండి. ఈ ముక్కలన్నిటికి కూడా ఈ పేస్ట్ అంతా పట్టే వరకు ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
ఇలా ఉడికిన తర్వాత ఈ గుడ్లను కూడా ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఒక 4 తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక 5-6 గుడ్లు కూడా వేసుకోవచ్చండి. పన్నీరు ఎగ్ కర్రీ మనకి ఈ 2 వేసిన తర్వాత కూడా మీరు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఈ ముక్కలన్నిటికి కూడా పేస్ట్ పట్టేంత వరకు ఉడికించుకోండి. ఇది కూడా నూనె మనకి కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత దీంట్లో చివరగా మీరు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.